క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఉదయం మల్లాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, అందుకు ప్రత్యేక వింగును రాహుల్ గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు. ఇచ్చిన వెన్నుపూసనే ఈరోజు యూత్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళగా యూత్ కాంగ్రెస్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఏది చేయాలన్నా కూడా యువకులు ముందు ఉండాలి. యువకులు లేని కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు రేషన్ కానీ రేషన్ కార్డులో మా యువకులు 2000 కార్లు కొట్టిపించారు మా ఉప్పల్ డివిజన్, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో. అంటే ఈరోజు ప్రతి ఒక్క కిరుపేదకి యువకులు ఉంటేనే పని అవుతుంది. ఒక మున్సిపల్ ఆఫీస్ పోవాలన్నా యువకులు రావాలి, పోలీస్ స్టేషన్ పోవాలన్నా యువకులు రావాలి. ఈరోజు సన్న బియ్యం ఇప్పియాలన్నా యువకులు ఉండాలి. ఏది ఉన్నా యువకులు ఉండదు. కాబట్టి యూత్ కాంగ్రెస్ అనేది మెయిన్ పార్టీ ఇప్పుడు ఆర్గనైజేషన్ ముందుకున్నది. ఈరోజు స్కాలర్షిప్ కానీ అదేవిధంగా ఫీజులు తక్కువ వేయాలని యువకులు ఉండాలి. ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస లాంటి యూత్ కాంగ్రెస్ అనేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే కేవలం యూత్ కాంగ్రెస్ వల్ల సాధ్యమైంది. ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసినాం మేము, ఎస్ఎస్సీ బోర్డు మీద కానీ, అదే పేపర్ లిస్ట్ మీద కానీ, అదేవిధంగా రైతుల మీద కానీ. ఆ రోజు ఇవ్వకుండా మాకు దళిత బంధు కానీ ఏది ఉన్నా యువకులు చేసి. అరుణ్ పటేల్ గారు, డివిజన్ అధ్యక్షులు కప్పర్ సాయి గారు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేని విధంగా ఒక యువత విభాగం ఉందంటే అది కేవలం యూత్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. యువకులను ఆదరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతుంది. ఎన్నో అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రంలో యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న దేశంలో బీజేపీ ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ కులగణన చేయలే, క్యాస్ట్ సెన్సస్ చేయలే, బీసీ డిక్లరేషన్ చేయలే, పేదలకు సన్నబియ్యం ఇవ్వలే. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలల పాలనలోనే ఈ సన్నబియ్యం అనేది కానీ, క్యాస్ట్ సెన్సస్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఈ రైతు డిక్లరేషన్ కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా 15 నెలల కాలంలోనే ఏకకాలంలోనే ఈరోజు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత.